అవి మిగతా హాస్పిటల్స్ వాళ్ళు ఈ తిప్పలన్నమాట. అలా లేకుండా వీళ్ళు 6 గంటల్లోనే ఓకే చేసేస్తామంటున్నారు. అది జరిగి ఈ కొర్రీస్ ఏమీ లేకుండా, ఈ డయాగ్నోసిస్ ఖర్చు ఏమీ లేకుండా పర్ఫెక్ట్ గా కనుక ఆపరేషన్స్ చేస్తే ఈ 25 లక్షలు అనే పాయింట్ దాకా తిరుగులేదు. ఇక ఇందులో వీళ్ళు లెక్క ఏంటంటే సగం ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీదకి తోసేస్తుంది. సగం ఏంటి 3 వంతులు అనాలేమో. ఆయుష్మాన్ భారత్తో లింకప్ చేస్తుంది. ఇది యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ని ఆయుష్మాన్ భారత్తో లింకప్ చేస్తుంది. అంటే 3 వంతుల బిల్లులు కేంద్రమే కట్టేస్తుంది. ఇక ఆ పావు వంతుదే వీళ్ళు కట్టేది. ఆ విధంగా వీళ్ళకి ఏడాదికి అయ్యే ఒక 500-600 కోట్లలోనో ఓ 300-400 కోట్లు మిగిలినట్టే. ఇది ఆ సదరు ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళు లాభపడతారు దీంట్లో. అవును, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు జగన్ ఇదివరకు అదేది రైతుల ఇన్సూరెన్స్ విషయంలో జగన్ తిడతారు, వీళ్ళు ఇన్సూరెన్స్ కట్టలేదు కేంద్రం కూడా చెప్పింది. జగన్ ఏం చూశాడు, 600 కోట్లు 700 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలకు కడితే వాడు పరిహారం ఇచ్చేది 150-200 కోట్లే. 100 కొర్రీలు పెట్టి ఇవ్వడు రైతులకి. 400 కోట్లు అటు ప్రతి ఏడాది లాభపడుతున్నాడు. ఎవడికి పెట్టేట్టు ఇది? కాబట్టి మేమే ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టేసుకుంటామని కేంద్రాన్ని అడిగారు.